అల్లుడు కొట్టినాను నా తోడబుట్టే చెల్లె పడికే బాగా కొట్టినాను వచ్చినట్టి వాడు కూడా వచ్చినట్టి దగ్గరికి ఎట్లా ఊపుతుంది 10 మంది కచ్చి కడిగి వచ్చినది 10 మందిలో పరు పోతుంది అంతవరకు ఎందుకొరకు వచ్చావమ్మా చెట్లు పిట్టలు వేసిపోయేటట్టు మీద మనం నేనేడతామంటే మొసత్తది కాదమ్మా ముత్తుపై మనిషి కాబట్టి మొసత్తది కూడలా లే బిడ్డ లే భయం నెల రోజులు ఎడుతుంది ఏం మనసు చనిపోయినా లే బిడ్డ లే కొడలా లే బిడ్డ కొడలా లే బిడ్డ నమ్మి నేను పిశాచి మీద పడట్టు ఏ లెక్కల మంచిది పడేస్తే లోకం ఏమనుకుంటారు దూరే ఉండి కదా మా మీద పడేస్తే ఎత్తలే దూరం ఉన్న ముడగొడు మచ్చడు కాదు చాలా ముడగొడు కదా అత్త బట్టలు ఏం కాదు మామూలు కొడుకు 60 ఏళ్ళ పెద్ద మనిషి అంటే అదే కలువ అనుకున్నా ఎత్తి కనబడితే నీకు అతను ముందుకే నువ్వే సత్తావు అతను మామ ఏ లెక్కల మనిషి ఏడు శంకర చెప్పినాకనే 2 కలిపితే పట్టు వరకు కలిపి ఇప్పుడు చోరక అయితే ఆడోళ్ళు కదా మెరుగలు కదా బియ్యంలోకి వెళ్ళి చెప్పాలి అంకుల్ కొద్దిగా దూరం జరిగేసి ఇంగ్లీష్ బాగా ఐ డోంట్ నో అయితే ఇగో అత్తమ్మ నీ బిడ్డని ఎత్తుకుని ఆఖరికి వచ్చింది వచ్చే వరకు ఒక్కొక్క మెట్టు ఎక్కువ దారి కింద పడ్డది అత్త పానం పోయేటట్టున్నది మనం పోయే వరకు ఉంటుందో ఊసిపోతుందో తెలియదు నేను తోలుకొని రమ్మని నిన్ననే పురుడా ఎయ్యాలే బాలంత రోగవత్తనుడు పచ్చిపోయి మీద బాలంత రోగవత్త తిరుగుతార కురుడు పచ్చిని బండి పెట్టిన ఆయన పైన నా ఇల్లు సీకడా జరుగున కోడలు పెట్టుకుని భ్రమణాలు ఆడబట్టిండు నిన్న భార్య కత్తిరికాయ కదా చూసి బాధలు గడుపుకొని పల్లెలు అన్న పెట్టి ముందర కూర్చొని ఒక్కొక్క ముచ్చట చెప్పేది తన ప్రబలాల వేడికెళ్ళి భార్య గెలబడి ఏడేళ్ళు చూపు చూడబట్టినే రవలాంటి కళ్ళకు రవ్వలో చెరుకులు వడుతుంది కాలునప్పుడు బిడ్డ నెత్తుకున్నది కాలేనప్పుడు తల్లి నిలికేది పిల్లకి ఎదికైతా ఉన్నదమ్మా అయ్య గుండెలకు బిల్లువానే గిరగిర ఉరికినాడు గారాజురా
మీద ఒరిగినాడు ఆ రాజు రామ బామ సుశీల రాణి నా భార్య ఎవరండి కళ్ళకమ్మ తిరుగులైనా కొడుకుతావో రోగం వచ్చినదే నా భార్య రోగ మీద మన్ను అయ్యా ఓ బామో గచ్చ రోగం అమ్మ నా భార్య నాకన్నా రాకబాయే ఓ బామా నీ పానం పోతే కాదే నా భార్య మన బిడ్డ చిన్న పిల్ల ఓ బామో అవ్వాని పిలవపాయే మన బిడ్డ మన ఆశ తీరపాయే నా భార్య బాబంట విలువపాయే మన బిడ్డ మన బ్రహ్మ తీరపాయే నా భార్య ఒట్టుకేడు సరగాదే మన బిడ్డ పాలు తిట్టే వస్తుందమ్మా మన బిడ్డను మాపకేడు సరగాదే మన బిడ్డ మాడగంటే వస్తుందమ్మా నీ పానం పోతే కాదే నా భార్య మన బిడ్డ చిన్న పిల్ల ఓ బామంగా బిడ్డను తీసి కాదే ఓ బామంగా ఎవరి చేతులు పెట్టి నువ్వు నీ కచ్చ లోకమమ్మ నా భార్య నాకన్నా రాబాయే ఓ బామో కాని రోగ నీకు వస్తే ఓ బామంగా లేని మందులు తెచ్చి నా భార్య నిన్ను సాదుకుంటానమ్మా ఓ బామంగా కొట్ల పొత్తి డబ్బులైనా మనకున్నాయో డబ్బులు తీసుకుపోయి ఓ బామంగా దాకల్ల నేను పోసి ఓ బాబో నిన్ను సాదుకుంటానమ్మా నా భార్య ఏడెళ్ళ పిల్లనాడే ఓ బాబో మనకు లక్కమాడినాదే నా భార్య ఎడమ సేద కొట్టలేదే ఓ బాబో ఎంగిల్లోట తీస్తలేదే ఓ అందుకనే అంటారు బామ చేసుకున్న భర్త మంచోడు అయితే పిల్లల పైన వరిపిస్తాడు అన్నదమ్ముల వరిపిస్తాడు తల్లి గారి తోల వరిపిస్తాడు చేసుకున్న భర్త కంటే కని బాబలు మంచిగా పోతే ఆడి వల్ల కంటే కట్టాలి ఆడి వల్ల బతుకు అరవల్ల బతుకు ఆడి కట్ట వచ్చినాక సేరు పెడుతుంది సెరక పెడుతుంది కలవై కడ కర్ర పుట్టేడు వేసుకుంటా భయనా చేసుకుంటే దానికి పుణ్యాల పురుషుడు దొరకాల దానాల కడుపు వండాలని అంటారు పుణ్యాల పురుషుడు దొరుకుతా పైన వరిపిస్తాడు తల్లి గారి తోల వరిపిస్తాడు అన్నం వల్ల వరిపిస్తాడు దానాన కడుపు వండాలంటే లెక్కమైన సంవత్సరం లోపల ఏ గుడికి మొక్కలు ఎడవకు మొక్కలు కానిపైతే దాన్ని అదృష్టం అంటారు కట్టగోలే బామ్మ మాట్లాడే బాబా కొద్ది బామ్మ తల్లి లాంటి వారి మీద ఒరిగిందా దేవుడు
అయ్యో రాదా నా ఎక్కడికి వచ్చి బావా నీ అవ్వాదికి వచ్చి బాబాది కచ్చనా నిన్ను పెళ్లి చేసుకొచ్చిన రోజు మామా బండ కన్నతుడి కళ్ళల్లో కండి కనవలేదని ఒక్కొక్క మాట మాట్లాడదంటే అప్పుడు కన్న తల్లి గుండెలు ఊరి వదిలిపోయే గొడవ పోతావునే అమ్మా అయ్యో నా పాపాకి రాలే నా కోడలు మాలు వేటికి వెళ్ళిపోయి కోడలు చేతికిచ్చి కొడుకు చేతికిత్తరాని బిడ్డలు ఎత్తుకొని పేరు నాదా మూడో మెట్టు అడిగి పెట్టినప్పుడు ఎడమ గారం చెప్పుడు లెక్కమించాలి నాకు పక్షవాతి రోగం వచ్చిందయ్యా నా కన్ను కూడా 7,500 కనబడుతున్నా ఊరు పోపాట మాట్లాడు కట్న రారని మాట్లాడుతుంది అవునన్నా కాదన్నా నా ప్రాణం పోతున్నా నీదో బతుకోమనయ్యా కన్న తల్లి తోడవమ్మా నారాయణ అయ్యా పోనాద ప్రాణాదా పోనాదా అయ్యా బిడ్డ ఎంత ఉన్నా పోనాదా అయ్యా దూర వెళ్దా ఉన్నా పోనాదా అయ్యా మరొక్క బిడ్డ కాదే పోనాదా అయ్యా పొద్దు తినగాడ మన బిడ్డనా అయ్యా మన బిడ్డ ఉన్నాదయ్యా పోనాదా అయ్యా పొద్దున్నడు ఒకవారే పోనాదా అయ్యా మోగాలు చూసడల్లు పోనాదా అయ్యా కాళ్ళు కథవరచ్చే పోనాదా నాకు ఎన్ని రోజుల బట్టి పోనాదా అడవిల్లగా ఎట్టుండదా ఎత్తుకున్న భర్త మంచోడు అయితే బాబాయికి రాకుండా చదువుకుంటా నాదా అది అత్త రావడదయ్యి మా మడక చేసుకున్న భర్త ఓదడు తిరిగి ఓదడైనాడు 5 ఇల్లంతా లేక అవ్వాలి కదా బాబాది కత్తన్నారా ఇన్ని రోజుల బట్టి పోనారా అయ్యా కన్నులు అదికైనా పోనారా అయ్యా రాకుండా అది నావే పోనారా అవునన్న కదా నా ప్రాణం పోతున్నాదా ఇలాకి ఉప్పన్న ప్రాణం పోతే తన తోడబుట్టిన చెల్లెలు 4 చెల్లెలు అది కచ్చి అయ్యో చెల్లెల్లారా నేను పోతల్లా 5 రూపాయలు పట్టుకొని అంగట్లో పోతే మీ కన్ని తీర్ల దొరుకుతాయి తోడబిట్టే తోడుగానరా చెల్లెల్లారా 11 బట్టి మా అన్న ఉప్పలన్నా ఈయననే వస్తాడా ఆనంగా వస్తాడని నా బాడ చూస్తారా చెల్లెల్లారా ఏడాది కొందరు రాగిట్ల పండుగ వస్తుంది రాగిట్ల పండుగ రోజు మా అన్న ఉప్పలన్న ఉన్నడాని రాకెట్ పట్టుకొని వచ్చి నా కొట్ట వంద ఇంటి అన్న ఉప్పలన్నా నీ గడ్డ రాకెట్ ఎవరు గడ్డి వన్న అన్నది నా పోడ చూసుకొని ఎత్తున చెల్లెల్లారా నా బొంద గాలి వచ్చి బొంద వీడ గడ్డ వాది అన్న ఉప్పలన్నో నీ గడ్డలకి నీకు పుట్టిందే నాకేం పెడతావు అంతరా చెల్లెల్లారా నేనైనా ఉండబెట్టి మీకు తీరు పెట్టగా జాగిటల్లో పెట్టి ఏమి లేకపోతే వంగికాలు మొక్కి సాగదోరే అన్నది అమ్మా అయ్యో చూడబట్టా చూడు తొమ్మిదిడా వీరా తోడుగా రాదు ఎన్నడా వీరా రాదు అయ్యో చెల్లెల్లారా ఎలిగిరి పోతల్లా రేపు పొద్దుగారా మీ అత్తరం తిరిగి వెళ్ళిపోయాక మీ
ఇంటి పక్క పడ్డది ఏమంటది అయ్యో బిడ్డలారా అటు 11 వాటి మీరు ఎన్ని వేరండి మా అన్నము పరన్నవి మేము దాచుకున్నారని మీరు పాటి మీద చెల్లే అని వేరాగాడు కర్ర కర్ర చూడు నవీది పాట పాడమాడుకుంటా ఎత్తరాలే చెల్లే అన్నైనా నేను పోతా ఉన్నా నాన్నే లేడని నా ఇల్లు మరిచి ఉండవు చెల్లే అయ్య నేను పోతలే అమ్మా ఉప్పు అన్న ప్రాణపోతా మహాజనవుతాడా నాదా అవునన్నా కదా నాదు నా ప్రాణం పోతు నాదా ఇక నేను బతుకోనయ్యా గచ్చి భర్త చూడు భార్య మొక్కల ముఖం పెట్టి బామ్మ సుశీలరాని ఎప్పుడు పిలిచినాడు పిలుపుల చెవుల గడ్డలు పడ్డట్ట ఇష్టాన్నిప్పి చూసింది ఇక నేను పోతన్నా అవునన్నా కాదన్నా నేను పోతన్నా ఇది పోయే రోగం కాదన్నదయ్యా ఎవడు పిలుపులు ముందైతేనే నీ పిలుపులు వెనకైతేనే ఎవడు కాయ కొరుకుతాడు బ్రహ్మ వాకు చింపుతాడు చూసుకుంటా రమ్మని కాటం పెత్తంది పొమ్మని ఊరు దాగదొస్తుంది అయ్యగా నేను పోతానని వరకు అయ్యనికంత తండ్రి తెచ్చి ఏకుల కుళ్ళంత తల్లింటే పొమ్ము నడుచుకుపోయి పోయి కాబోయే కైకిలు చేసి ఎర్ర తల్లి పిల్లలు దాదుకుంటారమ్మా భర్త చచ్చిన ఆడదానికి 10 నవలు ఎక్కువ భార్య చచ్చిన ముగ్గురికి 10 నవలు ఎక్కువ ఆడదానికి 10 నవలు ఎక్కువ భర్త భార్య చచ్చిన ముగ్గురికి బాధలు ఎక్కువ అంటారు బామ్మ అప్పని పిల్లలు మన ఆశ తెలియదు వదిలి బిడ్డ కదా భూమి అంటూ వాయలేదు ఆ రోగంతో ఎవరు కనబడతారు సచ్చిన వాళ్ళకు చూడు ఎవరు కనబడతారు మన ఉన్న వాళ్ళకు చూడు ఆ కొత్త ఏవుతులు కనబడతారు అంటారు బామ్మ తోడి చూడు నేవా నా వంతు సాగుకున్న భర్తంతో తనను గొప్ప బామ్మ కాడికి సంవత్సరం కలిగి కాడికి రాజ్యం చాలు బామ్మ అయ్య నువ్వే ఉండు నేనే పోతానా భార్య నీ వంతు సాగుకమ్మా ఓ బామ్మ నేను వెళ్ళిపోయేలానే ఓ బామ్మ భర్త చూడు గట్టాను ఎవరెక్కడెరే పోయే రోగం కాదన్నది ఏమి నీ వంతు సాగుకుని వెళ్ళిపోతా బామా వస్త్రాయువులతోటి నా భర్త తెచ్చుకున్న మన నేను ఉడగెత్తనాదా అదే అప్పటికైనా ఇప్పటికట్టినాదా వంత కత్తిన కండంగా తీసి తప్పబోదు ఎవరికి వంత కట్టేసా వారే పోవాలి మన జీవం అంటే కరెంటు బుగ్గ లాంటిది అయ్యా అరే కరెంటు బుగ్గ ఎప్పుడు ఎరిపోయి తెలియదు మన బొందుల ప్రాణం ఎప్పుడు తెలియదు ఇవాళ రేపెట్టిన అయ్యా ఇప్పుడు అన్నది ఏంటో నాదా అన్నం చేయడానికి బతికేది కట్టగలం ఉన్నది ఊరి వేన మనిషి ఇంటి తిరగగా నమ్ముకోలేదు నాదా ఈ మానవుడితో ఈ టైం గీడ కనబడుతుంది రేపు ఈ టైం వరకు మాటలు మానైపోతు వస్తున్నాదా అరే మన జీవంట నాదా ఆడుకొని ఆడబొమ్మలు కాదు నాదా అవునా కాదు నా ప్రాణం పోతుంది కానీ ఒక్క మాట చెప్తాను ఒక్క నా ప్రాణమైనాక నా ఈడమైనా చూడమైంది అని నువ్వు మారిపోతుడు మన దగ్గర ఆడుకున్నాదా అప్పుడు బిడ్డలు ఎత్తుకొని భర్త లెక్క పట్టుకొని తన కొడుకు వేటగత్త ఉన్నారా నాయన రామ రాఘవ రామ బిడ్డను ఎత్తుకోను భర్త లెక్క పట్టుకోనా
బాబు కాళ్ళ కనం అన్న పెట్టి నీ బాబును సాగుకూర కూడగా నీకెన్నడన్న కోపచ్చి నీ బాబును ఒక్క మాట అంటే సాగుదలకు రేచం ఎక్కువ అన్నరా నా కొడుకుకి మాట అనక నా బతుకు పాడబడ ఉండేందుకు లేకెందుకు కావాలి మా నాది పెట్టుకుంటే 66 రోజులకు మందు ఉన్నాయి కానీ మా నగరం మందు లేదురా కట్టె పిట్టు వెళ్ళినట్టుగా ఒక్కవేళ మీ బాబు మన పెట్టుకొని మీ బాబు బాణం పోతే బతుకుంటే బుక్కడన్న బొర్రా చచ్చిపోతామే ఖర్చు ఉన్నారు కొడగా కొడగా 5 రూపాయలు పట్టుకొని అంగట్లో పోతే నీకన్ని తీర దొరుకుతాయని కొడుకు కొడగా తోడబట్టే తోడ కాదా తోడబట్టే తోడ కాదా కొడగా తొమ్మయ్యవడ మీద గానే కొడన్న కనరాదు కొడుకు 80 మీద గానా ఎన్న కనరాదు కొడగా అవునన్న కదా నా ప్రాణమవుతున్నది అప్పుడు చెప్పి అని చెప్పి ఆ బిడ్డ ఒక భర్త ఒక చూసుకొని కొడుకు కాలది బుక్కడ నాకురంగా వెళ్ళి పోదామా ఏమనుకుంటాడు అవ్వ తెలియదు నా చేతులను పెట్టినావు రోగనాలు తాను ఏమొత్తగాను ఊరు తాను పొందగలవను బాధపడలేదు కావా కాలేజీ కాలు మొక్కనావా మొక్కకూడదు అర్థ రాజామైన మంచిగా పాలన చేసుకుంటే పాలన బాగా చేసుకుంటావా కలవకి లావటారు మొత్తం అక్కలకి అక్రంగా కళ్ళకి వెళ్ళిపోతుంది ఆ కొడుకు వాడు ఏడుతూ ఉండడేమి అవ్వనా ఎవరా వేణాయవ్వా ఈ ప్రాణం పోయినా వేణాయవో అంటే పాల కొరకు అవ్వ చెల్ల ఏడుతుంది అవ్వనా ఎవరా వేణాయవ్వా నాకేమో చెప్పిన వేణాయవో నాకేమో చెప్పిన వేణాయవ్వా అవ్వ సుశీల రాని చిన్న బాణం వచ్చి పెద్ద బాణం వల్ల కాడు వేనట్టవ్వా చెల్లెని కాదు నీ బాణం ఏందనవ్వా నువ్వు చెల్లెకేమో చెప్పిన వేణాయవో చెల్లెని ఎట్లా చదవాలవ్వా చిన్ననాడు చెల్లె అంటే 3 నెలలు కదా ముక్కులు ఉన్న పక్కులు ఆరబ్బాయ్ 5 నెలల చెల్లెగా నడకనేరబ్బాయ్ ఒప్పిక 7 సార్లు మాపు 7 సార్లు మాడకంటే చెల్ల బతు అవ్వ చెల్ల మీద పడ్డాడు బాగా అన్నరా ఈ కర్మ ఎంతకుందో నా చెల్లెలో నిన్నెట్లా చదవాలే నా చెల్లెలా సత్యశీల రాజు చెల్లెని ఎత్తుకొని బాబు చూసుకుంటా బాబు ఏమి చెప్పింది మా చెల్లెకి ఏమి చెప్పింది తీసిన నాడకంటే మా కట్టమని తెలియదు ఈ చెల్లె తీసిన మా చెల్లెని ఎట్లా తాగవాలా బయట పోయి 12 కట్టం చేస్తే కానీ ఆడవాళ్ళని అంటే పొలగాన దాంట్లో నేర్పా మొగలకి మెరక నా చేతిలోన పెట్టినవా నాయవ్వా సత్యశీల రాజు చెల్లెని ఎత్తుకొని ఓమంట ఊర తాగుతుంటే 7 వాడలేళ్ళ ధన జరుగుతున్నదే అప్పుడు కొడుకుడు కలకల 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 కల కన్నీరు తీస్తాడు అవ్వ నీ ముఖం నిద్రపోయినట్టుండేది సత్తవన్న వాళ్ళు అందరూ దాటుతారని తల్లి ముఖంలో ముఖం పెట్టి ఆడదాని లెక్క ఈయన నూపి ఈడిపు లేకుంటే ఆ సత్యశీల రాజు 7 వాడాలి వెళ్ళద్దని మధ్యట లోకానికి పట్టింది రాజు సత్యమని సురేంద్ర మహారాజు లోహిలం కొల్లెత్తి పెడతానండి లోకమంతా ఏకమై రాజు బ్రహ్మణాలు నువ్వు దేవుడా ఆడవిల్ల పరమపతి మత ఉత్తమిల్లాలి శిరోమణి భక్తురాలు ప్రాణమైన లోకమంతా